జైనూర్ సంఘటనలో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించడం జరిగింది. ఏ సంఘటన అయితే జరిగిందో నిజంగా సంఘటన బాధాకరం, అందరం కూడా ఖండించాల్సిన సంఘటన. నిజంగా ఆవిడని చూస్తే అసలు మొహం మీద అంతా కూడా ఒక 30-40 కుట్లతోని, బాడీ అంతా కూడా షోల్డర్ మీద అక్కడంతా కూడా కుట్లతోని జీవత్సంలా కనిపిస్తా ఉంది. నిజంగా ఎంత ప్రతిఘటించి తనను తాను కాపాడుకుంది అనేది అక్కడ చూసిన తర్వాత మాకంతా అర్థమైంది. నిజంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే 8 నెలలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని చూస్తూ ఉంటాయి. అంటే పాలనను గాలికి వదిలేసి, శాంతి భద్రతలను గాలికి వదిలేసి, ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్టు ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం ఏర్పడతా ఉంది. గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు, అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల గాని, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్ నగర్ లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తా ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతా ఉన్న, అత్యాచారాలు జరుగుతా ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. నిజంగానే దేశంలో గానీ రాష్ట్రంలో గానీ మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతూ ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వాలనే స్పందించాలి. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరిగిన, హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లో మహిళ మీద అత్యాచారం జరిగినా పట్టించుకునే వాళ్ళు లేరు. మహిళల మీద సామూహిక అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. తల్లి పక్కన పడుకున్న చిన్నారి మీద, 6 సంవత్సరాల చిన్నారి మీద అత్యాచారం జరిగినా అడిగే నాదుడు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ లో మహిళలకి భరోసాతో, భద్రత ఉండేటట్టు షీ టీమ్స్ లాంటివి ఏర్పాటు చేసి హైదరాబాద్ లో ఉంటే శాంతి భద్రతలతో పాటు మహిళలకు భరోసా ఉంటుందని ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న స్టెప్స్ తోని హైదరాబాద్ అంటే ఒక భరోసా, భద్రత ఉందని ఉండేది. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడ ఏం జరుగుతుందో, బయటికి పోయిన మహిళ క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా, బయటికి పోయిన ఆడబిడ్డలు క్షేమంగా ఇంటికి వస్తారా లేదా అని ఒక భయంతో ఈ రోజు ఈ రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్న సందర్భాన్ని చూస్తున్నాం. ఈ రోజు ఆ మహిళను మనము జైనూర్ సంఘటనలు జరిగిన వీళ్ళ మదర్ని ఏదైతే చూస్తున్నామో నిజంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇమీడియట్ గా వాళ్ళ మీద, ఇక్కడే కాదు ఎక్కడ కూడా అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేదు. ప్రతిసారి అడుగుతూ ఉన్నాం, మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి, అలాంటి వాళ్ళకి శిక్ష ఇమీడియట్ గా పడేటట్టు చూస్తే మిగతా వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుందంటే కనీసం దాని మీద రివ్యూ చేసే సమయం ముఖ్యమంత్రి గారికి లేదు. దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారికి లేనట్టు కనిపిస్తుంది. ఒకటి మాకు అర్థమవుతుంది అంటే మహిళలంటే చులకన భావంతో చూస్తుంది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఏ మూల చూసినా ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి రివ్యూ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.